శుక్లేశ్వర్ మహాదేవ్ మందిర్ గౌహతి కామాఖ్యపీఠం పక్కన అస్సాం రాష్ట్రం కామాఖ్య మాత టెంపుల్ పక్కన మందిరం పక్కన బ్రహ్మపుత్ర నది ఒడ్డున మహాప్రభు శ్రీ శ్రీ జనార్దన్ దేవాలయ మరియు శుక్లేశ్వర్ మహాదేవ్ మందిరం దగ్గర కాణిపాకం నుంచి తెచ్చినటువంటి బహుదామాత తీర్థాలు శుక్లేశ్వర మహాదేవ్ శివాలయంలో అభిషేకం చేయించి పూజ చేసిన తర్వాతనే బ్రహ్మపుత్ర నదిలో కలపాలని కోరుకుంటూ ఈ శుక్లేశ్వర మహాదేవులు జనార్దన దేవాలయం గంట్రైన ధర్మధ్వజం బ్రహ్మదేవుడు కృష్ణార్జునులు మహాదేవుడు మర్రి చెట్టు బ్రహ్మపుత్ర నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎవరిని దిగనివ్వడం లేదు. అయినా ఇక్కడ ఈ దేవాలయం వల్ల అనుమతి తీసుకొని పవిత్ర స్నానం చేయడమైనది. కూర్మావతారం మహావిష్ణువు శ్రీ కాణిపాక వరసిద్ధ కురుడుమల్లేశ్వర మహాగణపతి సర్వము నీవే కదా నాయన. జై శ్రీరామ్. శుక్లేశ్వర్ మహాదేవ్ శుక్లేశ్వర్ మహాదేవ్. జై జగన్మాత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మీ అనుమతితో అగ్రపూజ్యులు మీ అనుమతితో ఈ హరిసిద్ధులు హరినాథుడు అనే నేను ఈ స్వార్థం లేకుండా అమ్మవారి ఆజ్ఞతో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆజ్ఞతో ఈ కార్యక్రమం చేపడుతున్నాను. ఈ తీర్థాలు శ్రీ కాణిపాక వరసిద్ధిని పక్కన ప్రవహించే బహుదా నది తీర్థాలు. ఆ బహుదా నది తీర్థాలు తీసుకొచ్చా భగవంతుని ఆజ్ఞతో ఈ బహుదా నది తీర్థాలు తీసుకొచ్చి బ్రహ్మపుత్ర నదిలో కలుపుతున్నాను. ఈ బ్రహ్మపుత్ర నది కూడా ఈ విధంగా ఉధృతంగా కాణిపాకంలో ఉండే బహుదా నది ప్రవహించి ఆ ప్రవాహంలో స్నానం చేసి శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. అందుకే ఆ నమ్మకంతో తీసుకొచ్చి స్వామి అనుమతితో బహుదా నది అనుమతితో తీసుకొచ్చి ఇక్కడ కలుపుతూ ఉన్నాను. ఇక్కడి నుంచి ఈ తీర్థాలు తీసుకొచ్చి బహుదా నది నదిలో కలుపుతాను. అద్భుతంగా ప్రవహించి ప్రస్తుత స్థితి కోల్పోయి బహుదా నది పూర్వస్థితి నిరంతరాయంగా శాశ్వతంగా జీవనదిగా ప్రవహించాలని కోరుకుంటున్నాను. ఈ బహుదా నది బహుదా నది బ్రహ్మపుత్ర నది వల్ల ప్రవహించాలి. వీళ్ళిద్దరి అనుబంధము. బ్రహ్మపుత్ర నది అంటే బ్రహ్మపుత్రుడు. ఏ నదికి మగవాడి పేరు లేదు. ఈ నదికి బ్రహ్మపుత్రుడు అనే పేరుంది. అక్కడ బహుదా నది స్త్రీ పేరు. బహుదా
బ్రహ్మపుత్ర, బాహుదా నది బ్రహ్మపుత్ర. నాకు తెలిసి వాళ్ళు పూర్వజన్మలో భార్యాభర్తలేమో అనిపిస్తుంది. ఈ భర్త ప్రవహించినట్టు ఆయన భార్య శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రక్కన బహుదా నది మాత కూడా ప్రవహించాలని, జీవనదిగా మారాలని కోరుకుంటూ ఇక్కడ సమర్పించడమైనది. ఈ తీర్థాలు తీసుకొచ్చి మళ్ళీ కాణిపాకంలో ఉన్న బహుదా నదిలో కలుపుతారు తిరిగి తీసుకొచ్చి. ఇది అక్కడ తీసుకొచ్చిన బాటలే. ఈ గంగామాత ఈ సృష్టి మొదలుపెట్టినప్పటి నుంచి యోనిమాత కామాఖ్య పీఠంలో ఉండే ఏనులో పుట్టిన జలం శ్రీ మహావిష్ణువు పాదంలో పుట్టి శివుని జటాజూటంలోకి ఎగిరి ఇక్కడ ఈ బ్రహ్మపుత్ర నదిగా ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఇదే విధంగా కాణిపాకంలో ఉండే బహుదా నది ప్రవహించి పూర్వస్థితి వచ్చేయాలి, ఉద్ధృతంగా ప్రవహించాలి. ఇక్కడే స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకోవాలి. స్వామి కూడా స్వయంభూ, స్వామి దగ్గర కూడా తీర్థాలు పోతున్నాయి కాబట్టి అవి కూడా బహుదా నదిలో కలవాలి. ఈ హరినాథుని ఆజ్ఞ అనుకున్నా సరే, ఆదేశం అనుకున్నా సరే, విజ్ఞప్తి అనుకున్నా సరే విజ్ఞప్తి చేస్తున్నాడు. ఓం వరసిద్ధి వినాయకాయ నమః. ఈ నది వలె గంగా, యమున, సరస్వతి, బ్రహ్మపుత్ర నది మారే జీవనదిగా ప్రవహించాలి కాణిపాకంలో ఉన్న బహుదా నది. ఓం కామాఖ్య మాతయ్య నమః. నీ ఏడులో ఉన్నటువంటి జలం మారి ఇది శాశ్వతంగా ప్రవహించుతారు స్వాహ. ఇది శివుని దగ్గర పూజ చేసుకొచ్చింది. చూడు, ఈ తీర్థాలు తిరిగి మళ్ళీ కాణిపాకంలో ఉండే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దగ్గర ఊరే జలముతో సహా బహుదా నదిలో కలపడం కోసం తీసుకెళ్తున్నాను. ఇది శివాలయం. ఇక్కడ పూజ చేసి కలపడం అయినది.